మంత్రాలు ఉన్నాయి అని అంటావా? చెప్పు. అదే మంత్రాలు ఉంటే అక్కడ పాకిస్తాన్ బార్డర్ తీసుకెళ్దాం. వెరీ గుడ్. తీసుకెళ్ళి అక్కడ బాంబులు అవి మిషన్లు అవి ఎందుకు, నీవే నిమ్మకాయ చల్లి నిమ్మకాయ కోసి వాళ్ళ మీద వేసేస్తే వాళ్ళంతా చనిపోతారు కదా అనేది చెప్పాలి. ఈ ఆదివారం అమావాస్య రోజు ఎవరెవరు పెద్ద పెద్ద మంత్రకాలు ఉన్నారో అందరు ఈరోజు బయటికి వెళ్తారంట. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ అన్న అంటుండు వాళ్ళందరినీ తీసుకుపోయి మరి మన పాకిస్తాన్ నుంచి శత్రువులు ఉగ్రవాదులు అక్కడి నుంచి వేరే దేశాల నుంచి వస్తుండ్రు కదా, మన సైనికులు ఆడ చీకట్లో చల్లగా వాతావరణంలో గన్నులు పట్టుకొని నిలిచడం ఎందుకు? 2 నిమ్మకాయలు గుడ్ల ఏం తీసుకుపోయి వాళ్ళని ఇసిరేపిస్తే సరిపోద్ది కదా. ఇంకా మనకు మన దేశాన్ని ఎవరైతే శత్రువుల వల్ల మనం నష్టపోతున్నామో వాళ్ళందరినీ ఆ నిమ్మకాయలతో చంపేయచ్చు కదా అంటుండు. ఆ బార్డర్ మీద ఉన్న వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది. మేము ఇంత కష్టపడుతున్నాము, మంత్రగాడు వచ్చి ఉడుక్కున ఒక నిమ్మకాయ వేస్తే గుడ్లతో వేసి నిమ్మకాయ గుడ్లతో వేస్తే చనిపోయారు, అలా సంతోషిస్తారు, అయిపోద్ది కదా. అందుకనే ఈ రాత్రి ఆదివారం అమాస ఎవడెవడు ఉన్నాడో అందరినీ తిరుగుతాము, పట్టుకుందాం. 4 బాటల కాడ 3 బాటల కాడ ఎవడెవడు మంత్రకాడ దొరుకుతాడు. ఏంది మోడితోటి మాట్లాడి కోట్లు ఇప్పిద్దాం మంత్రగాడికి. నాకు కూడా బాగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఒక ఇల్లు అమ్ముకున్నాను. నా ఇల్లు వచ్చేలాగా చేయండి అయ్యా దొరా, నాకు కూడా మంచిగా అవుతుంది. ఇంకో ఈయన జాబ్ కోసం ప్రమోషన్ కావాలంట, ఈయన కూడా ప్రమోషన్ వచ్చేలాగా చేయమని చెప్తాం. నీకు ఇంకేం కావాలి? నీకేం కావాలంటే చెప్పు. ఈరోజు అర్ధరాత్రి ఖచ్చితంగా ఎవడో ఒకడు పెద్ద మంత్రకారు దొరుకుతాడు, వాడిని పట్టుకొద్దాం, మన కోరికలన్నీ తీర్చేసుకుందాం ఈరోజు. ఏమంటారు? ఇప్పుడు మన యూట్యూబ్లో వింటలేమా ఏంది ఆదివారము సాయంత్రం పూట పిల్లలు తీసుకొని బయటికి వెళ్ళొద్దని. అవును, ఎందుకు అది కారణం. మరి ఆదివారం పూట మంచి హ్యాపీగా తిరగొద్దామని బయటికి వెళ్ళాలంటే వాళ్ళు బయటికి వద్దు అంటారు. ఎందుకు భయపడుతుంది? ఎందుకు? అదే నువ్వు చెప్పాలి ఎందుకు. ఇప్పుడు ఆ 3 బాటల కాడ 4 బాటల కాడ ఒక గుడ్డు, ఒక నిమ్మకాయ, ఒక డొప్ప లాగా చేసి దాంట్లో పెట్టి అది తరతరాల నుంచి అది వస్తే అక్కడ ఉంటే భయం ఆయనతో భయపడి పిల్లలు వాళ్ళు భయపడతారు కదా. భయపడితే ఏమవుతుంది, ఇంకా ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా అయ్యి మనకు కూడా ఆ మంత్రాలన్నీ మన మీద ఆ దయ్యం ఆ విభూతి అవన్నీ పట్టుకుంటే మనం చచ్చిపోతామని భయపడుతున్నాయి. అది కారణం, అసలు కారణం. మరి ఏమంటావు దానివల్ల చచ్చిపోతాం అంటావా? అది ఎందుకు పిల్లలకు డేంజర్ అంట. ఎందుకు పిల్లలకేనా పెద్దవాళ్ళు కూడా? మరి పిల్లలకైతే పెద్దలకు కూడా కదా. ఇప్పుడు పిల్లలు చేస్తే తల్లి కూడా. మరి భయపడాలంటావా? ఎట్లా చేద్దాం చెప్పు.